నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 4 ఫ్లైఓవర్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధిలో నల్గొండ జిల్లాను పరుగులు పెట్టిస్తామని నేతలు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సింపట్నంలో అన్న క్యాంటీన్ను స్పీకర్ చింతకాయల అన్నయ్య పాత్రుడు ప్రారంభించాడు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటిని మూసివేయడం కాకుండా కొన్ని చోట్ల ధ్వంసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆర్టీసీ బస్ నడిపారు. బస్టాండ్లో కొత్త బస్సులు ప్రారంభించిన తర్వాత స్వయంగా బస్సు నడిపారాయన. ఆర్టీసీ వ్యవస్థలో భాగంగా చంద్రబాబు కొత్త బస్సులు మంజూరు చేశారని ఎమ్మెల్యే చెప్పారు. మార్కాపురాన్ని త్వరలో జిల్లా చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ధర్నా చేశారు. ధర్నాలో ఆయనతో పాటు భూములు కోల్పోతున్న రైతులు పాల్గొన్నారు. వ్యవసాయేతర భూముల నుండి RRR రోడ్ వెళ్లేలా డిజైన్ మార్చాలని రైతులతో కలిసి ఆయన డిమాండ్ చేశారు. ఆర్డీఓ శేఖర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. నల్గొండ జిల్లా హలియాలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉత్తమ టీచర్లకు గురు పూజోత్సవం నిర్వహించారు. ఉత్తమ టీచర్లకు శాల్వాలు కప్పి ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సన్మానించారు. విద్యార్థులు జ్ఞానజ్యోతులు వెలిగించేది గురువులే అని కొనియాడారు. ప్రాథమిక స్కూళ్లకు ఉన్న 5,000 గ్రాంట్ను 10,000 రూపాయలకు కాంగ్రెస్ సర్కార్ పెంచిందన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై భైన్సా, ముథోల్, తానూరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ముథోల్లో బీజేపీ నేత తన్విందర్ సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. భక్తులు 28 రోజుల పాటు 2,56,675 రూపాయలు హుండీలో సమర్పించినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే 197 గ్రాములు బంగారం, 4 కిలోల 406 గ్రాముల వెండి, పలు దేశాల కరెన్సీ కూడా వచ్చినట్లుగా తెలిపారు. గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ సమావేశం నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ జూ చర్చించారు. కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని POW సంధ్య తెలిపారు. 16 ఏళ్ల వయసులో D11 నుంచి ఎలిమినేట్ అయిన యువతి అవకాశాలు కల్పిస్తానంటేనే జానీ కలిసిందన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని జానీ ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని సంధ్య గుర్తు చేశారు. తెలంగాణ మహిళా సంఘానికి ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు ఎక్కువయ్యాయని చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఆడపిల్లలకు పరిమితులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు ఆమె. తెలంగాణలో మహిళలకు రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారని శారద తెలిపారు. జారీ మాస్టర్ బాధితులకు న్యాయం చేస్తామని చైర్పర్సన్ తెలిపారు. వినాయక నిమజ్జనం ఊరేగింపులో పాట పాడొద్దన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. హనుమకొండ జిల్లా ప్రగతి శిఖరంలో ఈ ఘటన జరిగింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కాగా దాడి చేసిన వారిపై, బాధితులపై పోలీసులు ఒకే కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్టు తెగిన చోటు జరుగుతున్న పనులను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. కాలువ కట్ట పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వారు అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రతిపక్ష నాయకులు సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. ఇటీవల భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా కాగిత రామచంద్రపురంలో కాలువ కట్టు తెగిపోయింది.
మల్లారెడ్డి కాలేజ్ కి డీమ్స్ యూనివర్సిటీ హోదా రద్దు చేయాలని ఖమ్మంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు నిరసనలో పాల్గొన్నారు. నీట్ లో మెరిట్ విద్యార్థులు డాక్టర్లు కాకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ అడ్డుకునే అవకాశం ఉందని వారు ఆరోపించారు. ప్రమాణాలు లేని మల్లారెడ్డి కాలేజ్ డీమ్స్ యూనివర్సిటీ హోదా యూజీసీ ఎలా ఇచ్చిందని నిలదీశారు. వైసీపీకి రిజైన్ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేనిని స్వాగతిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో కొందరు జనసేన నేతలు సంబరాలు చేశారు. జనసేన రీజనల్ కోఆర్డినేటర్ నాగేంద్ర ఆధ్వర్యంలో టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలతో డొక్క సీతమ్మ స్ఫూర్తితో నాగేంద్ర అన్నదానం చేస్తున్నారు. అయితే బాలినేని చేరితే జిల్లాలో జనసేన బలపడుతుందన్నారు నాగేంద్ర. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది నుంచి హాస్టల్లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ విద్యార్థిని సంజీమ గదిలో ఊరేసుకుంది. సంజీమ ఆత్మహత్యపై హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి సంజీమ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు. పట్టణ కేంద్రంలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న డి నరసింహారావుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కూలిపోయి మృతి చెందాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ దిష్టి బొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల బహుమానం ఇస్తామని చేసిన అనుచిత వ్యాఖ్యలను మండిపాటు హస్తం నేతలు చేశారు. అయితే ఎల్బీనగర్ చౌరస్తా వద్ద సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా అపిలేరుపల్లిలో పర్యటించారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఈ సందర్భంగా నాబార్డ్ నిధులతో సుమారు 100 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పండించిన పండ్ల మొక్కలను పరిశీలించారు. మహిళా రైతులు ఇందులో భాగస్వామ్యం కావడం పట్ల ఆయన వారిని ప్రశంసించారు. వర్షభావం తక్కువగా ఉన్న ప్రాంతంలో సమిష్టంగా కలిసి మొక్కలు పెంచడం సంతోషంగా ఉందని, ఇలాంటి పనులకు ప్రభుత్వం కూడా సాయం అందించి అండగా ఉంటుందని తెలిపారు కలెక్టర్ వినోద్ కుమార్.